కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వాన ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని కుట్రలతోనే స్టార్ట్ చేశారు. మీకు ఉదాహరణకు ఒకటే, మోడీ వాళ్ళు నామినేషన్ చేయాల్సింది లాస్ట్ పెట్టుకున్నాడు. మిగతా దేశం అంతా గంగిరెడ్లాగా తిరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారు ఈసీ వాళ్ళు. అంటే ఈసీ ఎట్ట మిలాఖత్ అని చెప్పడానికి ఆయన కన్వీనెంట్గా మొత్తం ముందర పెట్టించి ఆయన క్యాంపెయిన్కి ఇబ్బంది లేకుండా చేసుకొని చివరిలో ఆయన పెట్టుకుంటే ఈ నాయకులందరూ పోయి పనిచేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అంటే ప్లానింగ్ స్టార్టింగ్ నుంచి కుట్రతో కూడుకున్నటువంటి మోడీ ఈసీ ద్వారా చేయించాడు. మరి ఇంత కష్టపడినా జరగబోయేది ఏంటంటే, వాళ్ళ టాప్ లీడర్తో నేను మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు నార్త్ దాదాపుగా 40-45% ఆఫ్ ద సీట్స్ పోతాయి, ఉన్న సీట్లు పోతాయి, కొత్త రావు. స్టేట్ వాళ్ళు కూడా చెప్పాడు. నేను ఢిల్లీ చెప్పగలను 10% వాళ్ళకేమీ ఉండదు. యూపీలో ఎంపీలో గతంలో వచ్చిన సీట్లు రావు. గుజరాత్ కొంచెం తగ్గుతుంది, ఎక్కువ తగ్గకపోయినా. మహారాష్ట్రలో అదే పరిస్థితి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 400 సీట్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి అని ప్రచారం చేసుకుంటూ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. మాకు అంత వచ్చేస్తుంది, నార్త్లో వచ్చేసినాయి, ఇంక గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, సౌత్ మీరు అనవసరంగా మిస్ చేసుకోబాకని చెప్పేసి మన పైన ఇటువైపు ఒక మైండ్ గేమ్ చేయడానికి ట్రై చేసి 400 చెప్పేసి అని చూపించాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన మైండ్ గేమ్ అర్థం చెప్పేసి అర్థమవుతుంది. రెండవది వాళ్ళ డిఫెన్స్ గేమ్ అర్థమవుతుంది. మొదట అయోధ్య మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అంత మోడీ గ్యారంటీ అని పెట్టాడు. అతను ఫస్ట్ 2 విడతలు జరిపిన తర్వాత మోడీ గ్యారంటీ వేస్ట్ అని చెప్పి మార్చేశాడు. తాళిబొట్లు పెట్టుకుని తిరిగాడు. హిందూ ముస్లిం రెచ్చగొడుతూ ఓపెన్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేశాడో దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అటువంటిప్పుడు దేశద్రోహం ఉంటే మోడీ అమిత్ షా తప్ప ఇంకోటి కానే కాదు. వీడికి వచ్చి ముస్లిం రిజర్వేషన్ మీద అదే మొదలుపెట్టారు. లాస్ట్లో ఇంక ఓడిపోవాలని తెలిసి సిఐఏ మీద ఒక 16 మందికి పర్మిషన్ ఇచ్చి చూసినా మేమంతా ఇచ్చేస్తామని చెప్తున్నాడు. అంత మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో స్టార్ట్ చేశాడు. అయితే ఇదంతా అడ్డం తిరిగే మాట వాస్తవం. తర్వాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్ళా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం లేదు అంతా నేను ఖచ్చితంగా చెప్పగలను. దాని ప్రభావం ఇతర రాష్ట్రాలను పడచ్చేమో. ఇప్పుడు మన ఎందుకు మాట్లాడతారంటే, జమ్మూ కాశ్మీర్లో 35% ఓట్లు పెరిగినాయి అంటే 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల పెరిగిందని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నాడు. అంటే ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. దేశం మొత్తం మీద పెరిగాయి ఈసారి ఓట్లు. అంటే రాష్ట్రాల్లోనూ కేంద్రాల్లోనూ గతం కన్నా ఓటింగ్ శాతం పెరిగింది. ప్రజల్లో ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసింది. అందుకే ఫారిన్ నుంచి ఇంతమంది ఎప్పుడు చూసామా, మన టౌన్లో ఉండేవాళ్ళే క్రికెట్ చూసుకుంటూ ఓటుకు పోయేవాళ్ళు కాదు. అట్లాంటి విదేశాల నుంచి విమానాలు వేసుకొని వచ్చారు. ఈ టౌన్లో ఏ మూల ఉన్నా వచ్చేసారు మన భారతదేశంలో. చూసారు హైదరాబాద్ నుంచి ఎంత ఇబ్బంది పడ్డారు వచ్చేసరికి. అంటే మోడీ విధానాలపైన విసిగెత్తిన జనం. ఇంతకుముందు మధ్యతరగతి ప్రజలు ఓటింగ్కి వచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడు వాళ్ళు తిట్టుకునేవాళ్ళం. అందరూ ఎగబడి వచ్చి ఓటేశారు. అంటే కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు చూస్తున్నా చెప్పేసి అనడానికి ఇదే కారణం. రెండవది ఏంటంటే వాళ్ళు చేసింది ఏముంది, ఈ 10 ఏళ్లలో పట్టుమని ఒక పబ్లిక్ సెక్టర్ రాకపోగా, ఒక బ్లాక్ మనీ కంట్రోల్ చేయకపోగా, బ్లాక్ మనీ కంట్రోల్ చేస్తానని చెప్పి బ్లాక్ మనీ వైట్ మనీ చేశారు. లేకపోతే బ్లాక్ మనీ ఉంది కాబట్టి ఎన్నికలు ఖర్చు పెడతారన్నారు. ఇప్పుడు ఎన్నికలు తక్కువ పెట్టారా? డిమానిటైజేషన్ తర్వాత బ్లాక్ మనీ ఇంకా ఎక్కువ అయిపోయింది. అప్పుడు 1000 రూపాయలు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు 10,000 రూపాయలకి కట్టలు కట్టుకొని తిరుగుతున్నారు. అసలు ఇవన్నీ కూడా ప్రజలు పనిచేసింది. పబ్లిక్ సెక్టర్ రాలేదు, బ్లాక్ మనీ పోలేదు, తర్వాత దోపిడీ పెరుగుతూ ఉంది, అవినీతి పెరుగుతూ ఉంది. తర్వాత హోల్సేల్ అవినీతి. నేను నిస్వార్థపడు, నాకేం 3 కోట్ల రూపాయలు ఆస్తుంది, ఒక కారు కూడా లేదు అంటే ఎందుకు? అదాని కార్లా నీ కార్లే కదా, అదాని బంగ్లా అంటే నీ బంగ్లాలే కదా, నీకు సొంత బంగ్లా ఎందుకు ఉండాలా? కట్టమల్సి రామన్న గారు చెప్పేవాడు, ఏమైనా నువ్వు పెళ్లి చేసుకోలేదంటే, వెన్ మిల్క్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ వై షుడ్ ఐ పర్చేస్ కౌ అనంట. అంటే పాలు మార్కెట్ దొరుకుతున్నప్పుడు ఆవుతో నాకేం పనయా, దాన్ని మళ్ళీ ఆవు పంచుతాం పేడ పెట్టుకోవాలని చెప్పేసి.
అట్లా మోడీకి ఇల్లు లేకపోతే అదాని ఇండ్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అదాని కార్లు ఉన్నాయి, ఇంక మిగతా ఏమి అక్కడ తెలియదు నాకు, అది వేరే విషయం. ఎందుకంటే కట్టుకునే ప్రాణాలు వదిలేసాడు కదా. ఇంత నాటకాలు ఆడడం ఏంటి? నీ పీరియడ్లోనే కదా 16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి 29 మంది భారతదేశం వదిలిపెట్టి కెనడాలో, లండన్లో ఉండేది ఎవరు? ఈయన వచ్చాకనే కదా. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎవరు బయట పోలే, డబ్బులు ఎగ్గొట్టాడు, జైలుకు పోయారు. ఈయన వచ్చినప్పుడు 29 మంది బయటికి వెళ్ళారు. అంతా ఒక విజయమాల్య తప్ప అంతా గుజరాత్ వాళ్ళే. ఒక విజయమాల్య ఒకడే బయట వాడు. అవంతా నీ అవినీతి కదా, మోడీ అవినీతే అవన్నీ. అదే హోల్సేల్ అవినీతి మీది. లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వాళ్ళని కాపాడుతూ ఉంది. ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు మీకు దత్తపుత్రులు. ఒక దత్తపుత్రులు అదాని, మొత్తం భారతదేశం ఆస్తి మొత్తం ఆయనకి అప్పగిస్తూ ఉన్నారు. ఇప్పుడు నల్ల మందు దొరుకుతుంటే, డ్రగ్స్ దొరుకుతున్నాయంటే ఎవరు కారకులు? అదాని పోర్టు ముందర, గుజరాత్లో ముందర. ఆడికి ప్రపంచంలో అన్ని చోట్ల ఆడికి వస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి మొత్తం ఆడికి వస్తాయి. అక్కడి నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే సముద్ర తీర ప్రాంతంలో మొత్తం పోర్టు లాగేసుకుంటున్నాడు. ఇక్కడ గంగవరం పోర్టు తీసుకున్నాడు, కృష్ణపట్నం పోర్టు తీసుకున్నాడు, కారైకల్ పోర్టు తీసుకున్నాడు, కేరళలో పోర్టు తీసుకున్నాడు. అంటే మొత్తం పోర్టు వాడు తీసుకుంటాడు. సముద్రంలో ఎంత ప్రయాణం చేసి పట్టుకోలేరు కదా, స్మగ్లింగ్ రోడ్డు మీద పోతే పట్టుకుంటారు. కాబట్టి ఆయనకి దత్తపుత్రులు అంటే ఇప్పుడు 29 కాదు 30 మంది అదాంతో పోల్చుకుంటే. అలీబాబా 30 దొంగలలాగా మోడీ 30 దొంగల వీళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారు, దేవుడి పేరు చెప్పుకొని మోసం చేస్తాం అని చెప్పేసి వ్యతిరేకించారు. కాబట్టి గ్యారంటీగా భారతదేశంలో అందరూ రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి తత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఈ రాజ్యాంగం పోతుంది, మార్చేస్తారు అనేది తెచ్చిపెట్టేశారు.